అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. అమ్మ ఇంకా రాలేదు. అమ్మ రేపు వస్తుంది. అమ్మ రేపు కలిసి అమ్మతో చేద్దాం వీడియో. నాగార్జున గారు వచ్చారు నిన్న. అదిరిపోయారు అనమాట. బ్లాక్ డ్రెస్లో హూ ఆర్ యూ సాంగ్ తోటి స్టార్ట్ అయ్యారు. చాలా చాలా బాగుంది సాంగు, డ్యాన్సు బాగున్నారు. తర్వాత ఆడియన్స్తో పలకరించారండి. ఆడియన్స్ని పలకరించారు. ఎలా, ఎవరి ఇష్టం ఏంటి అని బాగానే మాట్లాడారు. అలాగే బెంగళూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇమాన్యుల్ అంటే ఇష్టం అంట. అది కూడా బాగానే ఉంది. తర్వాత విజయవాడ నుంచి కూడా 3 జనరేషన్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో కూడా బాగా మాట్లాడారండి. అలాగే శుక్రవారం జరిగిన దాని గురించి చూపించారండి మనకి. శుక్రవారం జరిగిన దానికి తనుజ కాసేపు బోర్డుతోటి మాట్లాడుతుంది కదండి. మాధురి గారు కాసేపు మాట్లాడుకున్నారు. తనుజకి మళ్ళీ బర్డ్ ప్రాంప్టింగ్ అవన్నీ ఇచ్చుకున్నారు ఆవిడది కూడా బాగానే ఉంది కాసేపు సరదాగా. తర్వాత బిర్యానీ టాస్క్ జరిగింది కదండి. థమ్స్అప్ ఒక చేత్తో కాదు 2 చేతులతోటని. ఆ టాస్క్లో అంత గేమ్ ఏ టీం వాళ్ళు గెలిచారు, బాగానే ఉంది. కానీ బిర్యానీ పెట్టేటప్పుడు మాధురి గారు వంతు వచ్చేటప్పటికి మాధురి గారికి పెట్టలేదన్నమాట. ఆగండి నేను వస్తాను, ముందు వాళ్ళకి పెట్టిన తర్వాత పెడతానంటే ఇంకా ఆవిడ కోపం వచ్చింది. అన్నం కంచం పట్టుకుని అక్కడ ఉన్నప్పుడు ఆ మాట అనడం నిజంగా భరణి గారిది రాంగ్ డెసిషన్. మధ్యలో దూరిపోయి దివ్య గారిది అయితే ఇంకా అది ఓవర్ యాక్షన్. ఈయనదోమో రాంగ్ డెసిషన్, ఆవిడదోమో ఓవర్ యాక్షన్. ఇంకా వీళ్ళు మారరు అనమాట. ఇంకా అలాగే ఉంటారు వీళ్ళు, మారరు. అది మనకు ఎలాగో తెలుసు. మళ్ళీ వెళ్ళిపోయేదాకా ఆయన చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఒకసారి పంపించారు, ఇంకా విసుగొస్తే ఇంక అసలు నెక్స్ట్ ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆయన. అది పంపించేస్తారని నా ఉద్దేశం అండి. బాగోలేదు ఆయన ప్రవర్తన. ఆ తర్వాత ఆ గేమ్ ఎందుకు వచ్చింది, గేమ్ ఎవరు గెలిచారంటే బిర్యానీ మనకి సామాన్లు ఉంటాయి కదండి, బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ వాటిని వేస్తూ ఉంటే అదే ఏమేమి వేస్తారని చెప్పి టాస్క్ అనమాట. దాంట్లో టీవీఏ గెలిచింది, బిర్యానీ వాళ్ళకి దక్కింది. ఎక్కడేమో మాధురి గారు హర్ట్ అయ్యారు. అది బాగానే ఉందండి. అది చూపించారనమాట. శుక్రవారం జరిగింది. తర్వాత నిన్న జరిగింది ఏమిటి అంటే సార్ వచ్చారు. వాళ్ళని మన కంటెస్టెంట్ని చూపించినప్పుడు దివ్యకి అభినందనలు చెప్పారండి. బాగా అదే కెప్టెన్ అయినందుకు అభినందనలు చెప్పిన తర్వాత మాధురి గారు లంగావణి వేసుకున్నారండి. భలే వేసుకుంటున్నారు. నాగార్జున గారు వచ్చినప్పుడు అలా లంగావణి చాలా భలేగా ఉన్నారు అందంగా. తర్వాత సుమన్ శెట్టి గారి మీద ప్రశంసల వర్షం కురిసిందనమాట. బాగా చేశారు అని చెప్పారనమాట. చాలా అదే సుమన్ శెట్టి గారు అంటే ఇష్టం బాగా నాగార్జున గారికి. అంటే ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తే మనం ఆనందంగా ఉండడమే కావాలి కదా ఫైనల్గా. అందుకు అది బాగానే అనిపించింది. తర్వాత సంజన మాధురి గారి వీడియో చూపించారు కదండి. వాళ్ళు అది భోజనాల దగ్గర గొడవ పడ్డారు కదండి. ఆవిడ సంజన గారు ప్లేట్ ఇసిరేసడం, అది ఎవరిది తప్పు అనేటప్పుడు అది చెప్పడానికి కోసం చూపించారనమాట. సంజన గారికి బాగా క్లాస్ పీకారు. కత్తి దిగిందండి, 2 కత్తులు దిగాయి అనమాట. అది చాలా అంటే నిజంగానే ఆవిడకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవుతుంది. ఏదో కంటెంట్ కోసం కనబడాలి అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఆవిడ. అలా చేయడంతో ఈసారి ఇంకా గట్టిగానే ఇచ్చారు వార్నింగ్. తర్వాత మాధురి గారికి కొంచెమే జరిగిందండి క్లాసు, అంత పెద్దగా ఏమీ కాదు. అదే సెన్స్లెస్ అది అని అనడంతో అది కూడా కొంచెం తిట్టారు. ఎక్కువగా ఓవర్గా తిట్టలేదులేండి. తర్వాత ఎలాగో ఇవాళ మాధురి గారు వెళ్ళిపోతారు, అందుకే కొంచెం తిట్టారు. తర్వాత మొత్తం దివ్య ట్రాన్స్లోకి వెళ్ళిపోయారండి అందరూ. ఎవరు హౌస్ మేట్స్ అందరూ తనుజని తిట్టిన విషయంలో సార్ బాగా క్లాస్ స్పీకర్ అనమాట. కళ్యాణ్కి, దివ్యకి, వీళ్ళందరికీ. ఎందుకంటే తనుజని తిట్టినప్పుడు ఆమె అందరితో మాట్లాడుతుంది, అందరితో చేస్తుంది. అప్పుడు వీళ్ళు మంచిగా ఆవిడకి సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ ఎవ్వరు చేయట్లేదు, ఎప్పుడూ చేయట్లేదు సపోర్ట్. ఇప్పుడని కాదు, ఎప్పుడూ చేయట్లేదు. దానికి క్లాస్ బాగా తీసుకున్నారనమాట. రేషన్ మేనేజర్ది ఫైనల్ డిసిషన్ అని అది కళ్యాణ్కి కావాలని చేశాడని చెప్పి కళ్యాణ్ ఒప్పుకున్నాడు. అది బాగుందనమాట. పిన్ టు పిన్ ప్రతి ఒక్కరు ఎవరు ఏం తప్పు చేశారనేది బాగా అంటే ఎవరిని వదిలిపెట్టకుండా తిట్టారు బాగానే. తర్వాత బిర్యానీ గొడవ కూడా చూపించారండి. బిర్యానీ గొడవ మన భరణి గారు థమ్స్అప్ టాస్క్ జరిగింది కదండి. భరణి గారు మాధురి గారికి పెట్టలేదు కదా, దానికోసం భరణి గారికి ఇచ్చారండి క్లాసు. మామూలుగా ఇవ్వలేదు. దాంట్లో దివ్య ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి, నువ్వు మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని తిడితే, సార్ నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానా అని అడిగాడు అనమాట. అవును 200% అని చెప్పారు. బాగా అన్నారనమాట. సేఫ్ గేమే అది. ఎప్పుడు ఒకళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తన గేమ్ను పాడు చేసుకున్న ఆయన భరణి గారు. మళ్ళీ అనవసరంగా ఆయన్ని తీసుకొచ్చారు. ఆ శ్రీజాని తీసుకురావచ్చు, లేకపోతే వేరే వాళ్ళని తీసుకురావచ్చు. అనవసరంగా ఆయన తీసుకొచ్చారు. ఒకవైపు హెల్త్ బాగోలేదు, అలాంటప్పుడు ఎందుకండి ఆయన తీసుకొచ్చారు. మళ్ళీ ఆయన దివ్య, ప్రతి దాంట్లోనూ దివ్య ఆయన వస్తే ఇంక ఓవర్ చేసేస్తూ ఉంటుంది.
మళ్ళీ తనుజ. తర్వాత తనుజ కూడా అదేంటి బన్నీ గారికి చెప్పింది. ఆయన ఏం పట్టించుకోడు ఆయన. ఇంకంతే. కానీ సార్ మాత్రం బాగా, బాగా, బాగా తిట్టారు. బాగా ఏమని చెప్పారు అంటే, సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అని చెప్పారు. ఒక కత్తి దిగిందండి ఆయనకు కూడా. అలాగా భరణి గారి క్లాస్ అయిపోయింది. తర్వాత ఇమాన్యుల్ క్లాసు మళ్ళీ అలాగే గుడ్ కెప్టెన్సీ అంట, బాగా కెప్టెన్ చేశాడు అని చెప్పారు. వీళ్ళందరూ టార్చర్ పెట్టినా కూడా బాగా చేశాడని చెప్పారు. కాకపోతే ఏంటంటే క్లాస్ ఏంటంటే అప్పుడు తనూజ రాముని సెలెక్ట్ చేసిన విషయానికి ఆ వీడియో చూపించి కొంచెం క్లాస్ తీసుకున్నారు ఇమాన్యుల్కి. అది కూడా బాగానే ఉంది. ఒక్కొక్కసారి మనం గుర్తు చేస్తూ ఉండాలి వాళ్ళ తప్పుల్ని. అప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యి కరెక్ట్గా దారిలో వెళ్ళి వాళ్ళు గేమ్ మంచిగా ఆడతారని వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటారన్నమాట సారు. అది కూడా బాగానే ఉంది. తర్వాత ఇమాన్యుల్ అయిపోయింది కదండి. డెమోను ఫస్ట్ గేమ్ బాగా ఆడాడని చెప్పి ప్రశంసించారండి. అంటే మెచ్చుకున్నారు. తర్వాత అది డెమోను ఆ రోజు కూడా చెప్పారండి. శ్రీజ కళ్యాణ్ని సెలెక్ట్ చేయకుండా డెమోని సెలెక్ట్ చేసి ఉంటే భరణి గారు ఎలిమినేట్ అయిపోతుడు. శ్రీజ ఉండేది గేమ్ ఖచ్చితంగా డెమోని గెలుతుడు. ఆ సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు చేసేసిందని శ్రీజ నేను మొన్న చెప్పాను. అలాగే చెప్పారు సార్ కూడా. ఇది ఇప్పుడు డెమోన్ది తప్పు ఉంది కదండి. రీతుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసాడు కదా, తోసేస్తున్నాడు. మనకు అది ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి రిలేషన్లో ఉన్నారు కాబట్టి మనం ఏమనుకోం. కాకపోతే మొత్తం మీడియా మొత్తం అందరూ చూస్తున్నారు కాబట్టి ఛానల్ని, ఈ ప్రోగ్రామ్ని, అది మ్యాన్ హ్యాండ్లింగ్గా వెళ్ళిద్ది కాబట్టి దానికోసం తిట్టారు. డెమోన్ని తిట్టచ్చు, తప్పులేదు. కానీ అతని బిహేవియర్ నిజంగా హౌస్లో ఎవరితోటి చెడ్డగా ఉండదు, ఈ రీతుతోటే. ఎందుకంటే రీతు ఓవర్ చేస్తుంటుంది. అతను డబల్ గేమర్ అయినా కూడా రీతు ఏంటో అతన్ని ఇంకా ఇంకా ఏం చేసినా అతను తోటే తిరుగుతుంటుంది. అర్థమయ్యి తిరుగుతుందో, కావాలని తిరుగుతుందో, గేమ్ కోసం తిరుగుతుందో మనకు తెలియదండి. అది మాత్రం అసలు రియల్గా వాళ్ళైతే రియల్ కాదు, ఫేక్ అనమాట. వాళ్ళిద్దరూ ఫేకే. రియల్ అయితే నాకు అనిపించట్లేదు. దాని గురించి ఆయన అమ్మాయిలను అలా చేయకూడదు కదా అని చెప్పేసి హౌస్ నుంచి వెళ్ళిపోమన్నారు. కాసేపు బెదిరించారు, ప్యాక్ చేసేసుకోమన్నారు వస్తువులన్నీ. దాని గురించి చాలాసేపు భయపెట్టి తర్వాత మొత్తం అమ్మాయిలందరికీ అపాలజీ చెప్పించి తర్వాత రీతు చెప్పమంటే రీతు రియాక్షన్ చూస్తే చాలా చాలా బాధగా అనిపించాయి అనమాట. ఇంత అనిపించింది మనకి. మనల్ని ఇరిటేట్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం మీద. అదైతే చాలా చాలా బాగోలేదండి. రీతుది అంటే తిట్టడం, సారు అపాలజీ చెప్పించడం అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే రీతు బిహేవియర్ బాగోలేదు ఫస్ట్. అది నాకైతే నచ్చలేదండి. అది వాళ్ళిద్దరిది ఫేక్ అనమాట. తర్వాత అసలు రీతుకి నాకు బాగోలేదండి. ఆవిడ బుద్ధి లేదు ఆవిడకి అసలు. తర్వాత మోకాళ్ళపై ఉండి సారీ చెప్పించారు కదా. పవను లోపలికి వచ్చేసాడు, సేఫ్ అయిపోయాడు. అంటే లోపలికంటే ఏంటంటే బయటికి వెళ్ళొద్దని చెప్పారు. బాగుంది అది కూడా. తర్వాత చూపించారండి రాము కామెడీ వీడియో. అదిరిపోయిందనమాట. నవ్వులే నవ్వులు. చాలా 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 బాగుందనమాట. అన్నిట్లో మధ్యలో దూరిపోతూ ఉంటాడు. ఆ దూరిపోవడం చాలా చాలా బాగుంది. అదిరిపోయిందండి. అసలు చాలా 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 బాగుంది. ఇవాళ ఎలా ఉంటుందో. ఇవాళ అయితే మాధురి గారు వెళ్ళిపోతారంటున్నారు. చూద్దాం ఎవరు వెళ్ళిపోతారో, ఎలిమినేట్ ఎవరు అవుతారో, తర్వాత గేమ్ ఎలా ఉంటుందో. మాధురి గారును ఆయేషా వచ్చిన కాడ నుంచి రభస కింద ఉన్నది. తర్వాత ఆయేషా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం శాంతపడింది హౌస్. ఇప్పుడు మళ్ళీ మాధురి గారు వెళ్ళిపోతారంటున్నారు. చూడాలి. అలాగే గేమ్ కూడా ఇంకా కొంచెం మంచిగా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. మీకు ఎలా అనిపించింది? నాగార్జున గారు ఎలా ఉన్నారు? మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరూ చూస్తున్నారు వీడియోస్, లైక్ చేయండి కొంచెం మర్చిపోకండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, మీ ఉమామహేశ్వరి.